నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారా? ఈరోజు వచ్చేసి నేను గ్వాంజో సిటీలో ప్యాన్యూ డిస్టిక్ జోంగ్సన్ విలేజ్ క్లిఫార్డ్ చీఫు అంటారు చైనీస్లో. క్లిఫార్డ్ ఒక కమ్యూనిటీలో ఉన్నాను. ఈ కమ్యూనిటీ గురించి మీకు తెలిస్తే మీరు కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నేను తెలుసుకున్నప్పుడు కూడా చాలా ఆశ్చర్యం వేసింది నాకు. సో ఈ కమ్యూనిటీ వచ్చేసి మొత్తం 4 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది అనమాట. మొత్తం అంటే ఆల్మోస్ట్ 988 ఏకర్లో ఉంది ఇది. ప్లస్ ఇది వచ్చేసి 1991లో వచ్చి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా 33 సంవత్సరాలు అవుతుంది. డెవలప్ చేస్తానే ఉండరు దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, బ్రాండ్ నేమ్ కూడా ఉంది. ఏంటిదంటే చైనాస్ ఫస్ట్ విలేజ్ అంటారు దీన్ని. ఇప్పుడు నేను ఉంచున్నది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనం ఒక 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళే వరకు కూడా ఇదే కమ్యూనిటీ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ లో వ్యూ ఇట్లా ఉంటది. ఇది వచ్చేసి క్లిఫార్డ్ హోటల్ అంటారు. ఇది పక్కదే చూడండి, ఇది ఒకటి ఇట్లా ఉంది, క్లిఫార్డ్ గ్రూప్ అని ఉంది. ఇది ఒక కమ్యూనిటీ హాల్ ప్లస్ కాన్ఫరెన్స్ రూమ్స్ అన్ని హాల్స్ ఉంటాయి అనమాట దీంట్లో. సో ఇది ఆల్మోస్ట్ హాంకాంగ్ కి ఒక 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్లేస్. ప్లస్ అట్లానే మక్కా కూడా ఒక 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే హాంకాంగ్ నుంచి మక్కా నుంచి ఇక్కడికి వచ్చి ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే అక్కడ అంతకుముందు రేట్లు ఎక్కువ. ప్లస్ ఇది కూడా ఫస్ట్ విలేజ్ అని 91లో పెట్టారు కదా. ఇది ఒక రిసార్ట్ లాగా వాళ్ళకి సెకండ్ హోమ్ లాగా చేసుకుని చాలా మంది ఉండేవాళ్ళు అనమాట దీంట్లో. ప్రస్తుతానికి దీంట్లో జనాభా 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు ఉంటారనమాట. చూడండి, ఈ రోడ్స్ అయినా సరే ఈ ఫెసిలిటీస్ అసలు చాలా బాగుంటాయి అనమాట. ఇప్పుడు ఈ రోడ్స్ చూసారంటే మీరు ఎంత పెద్దగా ఉన్నాయో. ప్లస్ ఇక్కడ ఫెసిలిటీస్ చూస్తే ఇది ఎందుకు చైనా ఫస్ట్ విలేజ్ అని చెప్తున్నాం అంటే ఇక్కడ ఫెసిలిటీస్ చూస్తే అసలు సూపర్గా ఉంటాయండి. అసలు ప్రస్తుతానికి మనం బ్యాంక్స్ చూసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇక్కడ బ్యాంక్స్ ఉండే చూడండి, ఈ లైన్ మొత్తం అన్ని బ్యాంకులే. ఎన్ని బ్యాంకులే, ఏటీఎంలో బ్యాంకులు అన్నీ ఇక్కడే ఉంటాయి. ప్లస్ హోటల్ ఇక్కడే ఉంటుంది, రెస్టారెంట్స్ ఇక్కడే. మీకు ట్రాన్స్పోర్టేషన్ హబ్ చూపిస్తారండి ఇప్పుడు మీకు నేను. అసలు ఎట్లా ఉంటుందంటే ట్రాన్స్పోర్టేషన్ హబ్, ఇక్కడి నుంచి మీరు ఎక్కడికైనా సరే మీరు అలా ట్రావెల్ చేయొచ్చు. బస్సెస్ ఉంటాయి, ప్లస్ మెట్రో కూడా కనెక్షన్ ఇప్పుడు బాగా ఇచ్చేసాడు. ఈ కమ్యూనిటీలో ఆల్మోస్ట్ 107 దేశస్తులు దీంట్లో ఉంటున్నారనమాట. అంత పెద్ద కమ్యూనిటీ, అంత పెద్ద వైడ్లీ డైవర్సిఫైడ్ అనమాట. ఇక్కడ క్లిఫార్డ్ హోటల్ అని రాసి ఉంటుంది. కానీ అసలు ఇది చూడండి ఎట్లా డిజైన్ చేశారో. ఒక పువ్వు, ఒక ఆకు లేకపోతే పువ్వు, దాంట్లో నుంచి వాటర్ పడుతుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పి డిజైన్ చేశారు. చూడండి, ఒక పువ్వు అనుకోండి దాన్ని. చూడండి వాటర్ అక్కడి నుంచి పడుతున్నాయి అంట. 1, 2, 3వ డ్రాప్ కింద పడింది. చూడండి ఎలా పెట్టారు ఇది. సో ఇక్కడ గ్రీనరీకి వచ్చి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. చూడండి హోటల్ ముందు ఎంత గ్రీనరీ ఉందో. ఇదిగోండి ఇక్కడ ఉంది మెట్రో స్టాప్. దీన్ని వచ్చేసి షుగ్వాన్లు అంటారు. లైన్ నెంబర్ 22లో ఉంటది అనమాట. ఇది సెకండ్ స్టాప్. ఇది ట్రాన్స్పోర్టేషన్ హబ్. ఇది ఇక్కడ నుంచే మొత్తం ట్రాన్స్పోర్టేషన్ అంతా జరుగుద్ది. ప్లస్ ఇది వచ్చేసి 33 సంవత్సరాల నుంచి ఎట్లానే లేదండి. ఈ మెట్రో కానీ ప్లస్ ఈ ట్రాన్స్పోర్టేషన్ హబ్ కానీ గత 4 సంవత్సరాల క్రితమే కట్టింది ఇదంతా. సో ఇక్కడ నుంచి ప్రతి మూలకి సిటీలో మూలకి బస్సు ఉంటుంది అనమాట. ప్లస్ ఇక్కడ నుంచి హాంకాంగ్ కూడా బస్సు ఉంటుంది. సో హాంకాంగ్ బస్సు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి హాంకాంగ్కి వెళ్తానికి ఆల్మోస్ట్ ఓన్లీ 160 RMB అప్ అండ్ డౌన్ కడితే చాలు హాంకాంగ్ వెళ్ళొచ్చేయచ్చు. చాలా తక్కువ రేట్ అనమాట బై బస్సులో. కానీ ఆల్మోస్ట్ మీకు 4 నుంచి 5 అవర్స్ పట్టుద్ది మొత్తం ఇంక్లూడింగ్ ఇమిగ్రేషన్ అనమాట. ఇంకా ఈ స్కై స్క్రాపర్స్ కూడా కట్టి ఒక 4-5 ఇయర్సే అవుతుందండి, అంత మించి ఎక్కువ అవ్వట్లేదు. ఇవి కూడా కొత్తయే. ప్లస్ ఇక్కడ మీకు క్లిఫార్డ్ వండర్ల్యాండ్ 2 అని రాస్తుంది అక్కడ. ఇప్పుడు ఈ బస్సు వెళ్తుంది చూసారా, దాని మీద C అని రాస్తుంది. అట్లానే ఇప్పుడు ఈ లైన్లో ఉన్న బస్సెస్ అన్నీ కూడా కమ్యూనిటీ లోపలికి వెళ్తున్నాయి అనమాట. ఇవన్నీ ఫ్రీ బస్సెస్. మనం మెయింటెనెన్స్ ఫీజు కడతాం కాబట్టి ఇక్కడ వాళ్ళు దీన్ని బస్సు సర్వీస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 6-7 లైన్లు బస్సులు ఉన్నాయండి ఇక్కడ నుంచి ఫ్రీగా బయలుదేరుతాయి. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్. దీనికి ఈ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే యాక్సెస్ ఖచ్చితంగా ఐదర్ మనం దాంట్లో ఉంటున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన ఏమన్నా కార్డు, లేకపోతే కనుక మనం ఎవరైనా తెలిసిన వాళ్ళు అయినా మనకు చెప్పాలన్నమాట. చెప్తే మనకి ఆ ఎండ్లో రిజిస్ట్రేషన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. అక్కడ రిజిస్టర్ చేసుకుంటే ఒక స్లిప్ ఇస్తారు. అప్పుడు మనం బస్సు ఎక్కొచ్చు అనమాట. లేకపోతే ఎక్కనీరు అనమాట. ఇక్కడ మెయిన్ సేఫ్టీ వచ్చి చాలా బాగా చూస్తారు వీళ్ళు ఇక్కడ. సో మొత్తం ఈ కమ్యూనిటీ లోపల మొత్తం అన్నీ కూడా సిమెంట్ రోడ్లో ఉంటాయి. ప్లస్ ఇవి కూడా అపార్ట్మెంట్స్ కొత్తగా ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ అవుతుంది ఈ కట్టి అంతే. ఇది ఆల్మోస్ట్ 1991లో స్టార్ట్ చేశారని చెప్పే కదా. 8 సంవత్సరాలు ఇది చైనాలోనూ ఏషియాలోనూ బిగ్గెస్ట్ కమ్యూనిటీగా ఉందన్నమాట. దాని తర్వాత 1999లో బీజింగ్ లో వచ్చేసి
టోంగ్ యోంగ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు బీజింగ్లో. అది ఇంకా పెద్ద దీనికన్నా అసలు అది 1779 ఏకర్స్లో ఉందన్నమాట. అది ఆల్మోస్ట్ 4 లక్షల నుంచి 5 లక్షల మంది జనాభా ఉంటున్నారు అక్కడ. సో బిగ్గెస్ట్ వచ్చేసి ఇప్పుడు చైనాలో కానీ ఏషియాలో కానీ బీజింగ్లో ఉండదన్నమాట. అది మనం ఒకసారి బీజింగ్కి వెళ్ళినప్పుడు ట్రై చేద్దాం, ఒకవేళ దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం కుదురుద్దో లేదో. ఇంకా ఇది వచ్చేసి క్లిఫోర్డ్ కన్వెన్షన్ సెంటర్ అంటారు. రిసార్ట్ సెంటర్, రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ మసాజ్ సెంటర్ కానీ ఇక ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ కానీ జిమ్ కానీ మొత్తం అంతా ఈ సెక్షన్లోనే ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ లైటింగ్ వచ్చేసి క్లిఫోర్డ్ వండర్ ల్యాండ్ అని రాస్తుంది. ఇక్కడ లైటింగ్లతో బాగుంది. క్లిఫోర్డ్ మీకు మ్యాప్ చూపిస్తాను నేను, ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక మీరు షాపింగ్ చేయాలంటే ఈ కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఇది అసలైన షాపింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ అసలు మొత్తం అన్ని A to Z ఉంటాయి మీకు ఇక్కడ. రెస్టారెంట్స్ కానీ ప్లస్ క్లోత్స్ కానీ మీకు షూస్ కానీ ఏదైనా సరే మీరు ఇక్కడ మొత్తం అన్ని A to Z ఈ చివరి నుంచి ఆ చివరి రోడ్ వరకు కూడా ఉంటాయి అన్నమాట. సో టీలు, కాఫీలు, మొబైల్ షోరూమ్స్ ప్లస్ చైనా మొబైల్ కానీ చైనా టెలికామ్ కానీ సిమ్ తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా సరే A to Z అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో సపోజ్ మీరు ఇల్లు రెంట్కి తీసుకోవాలన్నా కొనాలన్నా సరే క్లిఫోర్డ్ ప్రాపర్టీ ఏజెన్సీ అనే దాంట్లోకి వచ్చి మాట్లాడితే వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇస్తారు మీకు. ఒక్కటి కాదండి అసలు ఈ కమ్యూనిటీలో మీకు ఏది కావాలి, స్కూల్స్, హాస్పిటల్స్ ప్లస్ స్విమ్మింగ్ పూల్స్, కిండర్ గార్డెన్స్, అసలు మీరు A to Z మీకు ఏది కావాలో ఉండటానికి, మనిషికి ఉండటానికి ఏం కావాలో అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. సో బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అసలు. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్ళదు బయటికి అసలు ఎక్కువ. మొత్తం అంతా కూడా వీళ్ళు లోపలే ఉండారు, అంతా లోపలే జరిగిపోయింది అన్నీ కూడా. హలో, ఇక్కడ థియేటర్స్ కూడా ఉన్నాయి అనమాట. చూడండి హాయి స్టూడియో అని చెప్పి లోపల కనబడుతుంది అనుకుంటున్నాను నేను మీకు, ఫేర్ లేడీ స్క్వేర్ అని. సో దీంట్లోకి వెళ్తే ఏంటంటే మొత్తం అన్ని క్లోత్స్కి సంబంధించిన అన్ని షాప్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. మా హౌస్ ఓనర్ది కూడా ఇక్కడ ఎక్కడో షాప్ ఉంది లోపల. చూడండి అవి కొత్తగా బిల్డింగ్స్ కట్టినాయి, ఆల్మోస్ట్ 5 బ్లాకులు కట్టారు. చాలా వరకు కోవిడ్ టైంలో ఖాళీగా ఉండే, ఇప్పుడిప్పుడే కొంచెం ఆక్యుపై చేసుకుంటున్నారనమాట. ఓన్లీ హాంకాంగ్ వాళ్ళ ప్లేసే అనేవాళ్ళు, ఇక్కడ చైనీస్ ఎక్కువ ఉండేవాళ్ళు కదా దీంట్లో. ఎందుకంటే హాంకాంగ్ వాళ్ళే చాలా రిస్ట్రిక్టెడ్ ఉండేది అనమాట, లోపలికి ఎవరిని వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. కానీ రాను రాను అది చాలా ఓపెన్ అయిపోవడం వల్ల సో అందరికీ ఇప్పుడు అలౌడ్ లోపలికి. హాంకాంగ్ వాళ్ళు ఉంటారు, మక్క వాళ్ళు ఉంటారు, నేను చెప్పినట్టు 107 దేశాల నుంచి మనుషులు ఉంటారన్నమాట ఇది లోపల. ఇండియన్స్ కూడా ఉంటారండి, ఎక్కువ మంది ఇండియన్స్ ఉండేది ఇక్కడే. కిడ్స్ కనుక ఉంటే కిడ్స్ ప్లేయింగ్ అసలు అన్లిమిటెడ్ అండి అసలు ఇక్కడ. ఈ దీంట్లో మీకు A to Z అన్నీ దొరుకుతాయి ప్లేయింగ్కి మట్టికి. ఇండోర్ ప్లేయింగ్ ఉంటుంది, అవుట్డోర్ ప్లేయింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి హోవై షోరూమ్ ఉంది ఇక్కడ, పక్కనే నైకీ, అడిడాస్, సో అన్నీ A to Z అండి అసలు. ఇక్కడ లేనిది అనేది ఏమి ఉండదు, మీరు ఎక్కడ బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం ఉండదు ఏవి కూడా. ఇదిగోండి చైనా టెలికాము, చైనా యూనికామ్ ఇక్కడ ఉన్నాయి. సో నా పిల్లలు అందరూ అప్పుడే ఆడేసుకుంటున్నారు. చూడండి ఎలా ఉన్నాయో ఈ ఆడుకునేవి పిల్లలే, జంపింగ్ చేసేది అది. ఫుడ్ విషయానికి వస్తే పరికి మనకి A to Z రెస్టారెంట్స్, చైనీస్ నుంచి యూరోపియన్, జపానీస్, కొరియన్, ఇది ఏ కంట్రీ తినాలన్నా దొరుకుతుంది మీకు ఇక్కడ. రెస్టారెంట్ దొరుకుతాయి. సో డిఫరెంట్గా వాళ్ళు ఎట్లా డెకరేషన్ చేసి పెట్టారో రెస్టారెంట్స్ని అయితే. ఇది ఒక రెస్టారెంట్, ఇదిగోండి ఇది ఇంకొక రెస్టారెంట్. ఇది పైన బార్బీక్యూ వంటిది, సో మటన్ బార్బీక్యూ. సో డిఫరెంట్గా ఉంది ఈ సెటప్ లోపల బార్బీక్యూది. ప్లస్ ఇక్కడ మోటార్ బైక్స్ ఎక్కువ అయిపోవడం వల్ల దీనికి సపరేట్గా పార్కింగ్ ఇచ్చేసారు. యూజువల్గా అంతకు ముందు లేవు అనమాట వీటికి. ఇప్పుడు మీకు ఎదురుగా కనబడుతున్న ప్లేస్ వచ్చేసి యాక్చువల్గా ఇది మెయిన్ గేట్. అసలు అంతకుముందు ఇదంతా చెట్లు ఏం డెవలప్ అవ్వకముందు ఏం ఉండేది కాదు. ఇది అసలు లోపలికి వెళ్తానికి మెయిన్ గేటు. ఇది గేట్ నెంబర్ 2 అనమాట. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి ఐడి కార్డు ఉండాలి, లేకపోతే ఎవరితో పాటు అన్నా వెళ్ళాలి. ఐడి కార్డు ఉండాలి వాళ్ళతో, లేకపోతే వెళ్ళనీరు అనమాట. చూడండి సెక్యూరిటీ సిస్టమ్ వచ్చేసి ఇక్కడ అసలు ఎక్సలెంట్. చూడండి కార్డు స్వైప్ చేస్తేనే వాళ్ళు ఓపెన్ చేస్తారు, లేకపోతే సెక్యూరిటీ కార్డు ఓపెన్ చేయడు అసలు. అట్లా
సో కార్లు అయినా సరే అంతే, కార్లు అయినా సరే అక్కడ ఒక రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంటుంది ఈ ఏరియాలో. ఆ రిజిస్ట్రేషన్ చేపించుకుంటేనే లోపలికి అలౌ చేస్తారు, లేకపోతే అలౌ చేయరు. నేను యూజువల్గా ఆఫీస్కి వెళ్తానికి ఇలాంటి బండ్లే ప్రిఫర్ చేస్తున్నాను ఇప్పుడు ఇంట్లో. ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి ఇలాంటి బండ్లు మెట్రో స్టాప్ వరకు లేకపోతే ఇక్కడ వరకు తీసుకొచ్చి పెట్టేస్తే ఒక 10 మినిట్స్లో వచ్చేస్తాను నేను. అదే నేను ఆ ఫ్రీ బస్ ఎక్కాను అనుకోండి, అలాంటి ఫ్రీ బస్సెస్ ఆల్మోస్ట్ 30 మినిట్స్ దాకా పడుతుంది. సో ఇదేంటంటే నేను స్కాన్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 3 RMB తీసుకుంటుంది 2 మినిట్స్కి. కానీ నేను ఒక ప్యాకేజ్ చేసుకుంటాం వల్ల నాకు 2.10 cents తీసుకుంటుంది అనమాట. 2 RMB అంటే ఆల్మోస్ట్ 20 రూపీస్ తీసుకుంటుంది. సో 100% ఛార్జింగ్ ఉందని ఇంకా 55 కిలోమీటర్స్ వెళ్ళగలదని. సో నేను ఇక్కడ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. సో నా దాంట్లో డబ్బులు తక్కువ ఉన్నాయంట, అందుకనే రీఛార్జ్ చేసుకోమంటుంది. సో రీఛార్జ్ అయిపోయింది. ఖచ్చితంగా ఇది వచ్చేసి మనం నార్మల్గా ఎవరికి, నాకైతే అవ్వలేదండి, నా పాస్పోర్ట్తో కొడితే అవ్వలేదు. చైనీస్ ఫ్రెండ్ ఒక అతను ఉంటే అతను నాకు హెల్ప్ చేశాడు. చూడండి అది ఓపెన్ అయిపోయింది. అది ఓపెన్ అయిపోయి దానికి లైట్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే నేను మీకు ఇప్పుడు చూపించాలంటే చీకట పడిపోతుంది, అదే కాకుండా చాలా దూరం ఉంది. సో అందుకే ఈ బండి తీసుకుంటే ఒక రౌండ్ వేసేయవచ్చు. సో బైక్ మీద వెళ్ళిపోతున్నాం. బైక్ కార్ని టేక్ ఓవర్ చేసేస్తుంది. వాళ్ళు మనకన్నా చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు. వాళ్ళు డెలివరీ బాయ్స్ అనమాట. వాళ్ళ బండిలు కూడా చాలా ఫాస్ట్గా పరిగెత్తుతుంది. ఇప్పుడు నేను వేసుకెళ్తున్న బండి 15 కన్నా ఎక్కువ స్పీడ్ పెరగదు. 15 km/h కన్నా ఎక్కువ పరిగెత్తలేదు ఇది. సో ఇదంతా కూడా నేను ఇందాక మీకు చూపించింది అంతా కూడా ఇదంతా రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, ఇది అంతా అదే. ఇప్పుడు మనం స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా చూడండి. ఇంకా ఇది కూడా అక్కడ ఫుడ్ స్ట్రీట్ అని రాసం చూసారా. సో ఇక్కడ వరకు కూడా ఈ మెక్డానల్డ్స్ వరకు కూడా మొత్తం అంతా ఫుడ్ సంబంధించింది అనమాట. ఇక్కడ మన గొంతుల్లో దాటిపోతాం ఇక్కడ. చూడండి వాళ్ళు ఎక్కడికి వచ్చి నుంచున్నారో మనం అక్కడ వెయిట్ చేసుకుంటాం బెస్ట్. వాళ్ళు చూడండి ఎదరా సిగ్నల్ పడింది, వాళ్ళు వెళ్ళిపోతారు ఇక. కానీ మోటార్ బైక్స్ అయితే చాలా ఎక్కువైపోయినాయి అసలు. నేను చెప్పాను కదా మొత్తం సిమెంట్ రోడ్డే అని. ఎక్కడ కూడా తార్ రోడ్డు ఉండదు ఈ కమ్యూనిటీలో, మొత్తం సిమెంట్ రోడ్ వేసారు. అదేంటో మరి నాకు అర్థం కాలే ఎందుకు సిమెంట్ రోడ్లు వేసారో. కానీ దానికి ఎక్కడన్నా హోల్స్ బట్టి రిపేర్ చేస్తూనే ఉంటారు. చూడండి ఇక్కడ సపరేట్గా ఇచ్చాడు అనమాట బైకులకి రూట్. ఇది ఒక పెద్ద రౌండ్ అనమాట. ఇది చాలా పెద్దది అసలు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటామే మీకు. ఇది చాలా పెద్ద ఎంట్రన్స్. ఇది గేట్ నెంబర్ 5 అంటారు. ఇది చూడండి ఎక్కడ ఉంది గేట్ నెంబర్ 5 ఇది. ఇక మెయిన్గా మనకి నేను చెప్పినట్టు హాస్పిటల్ చెప్పే కదా, ఇది క్లిఫోర్డ్ హాస్పిటల్ అని రాస్తుంది చూడండి. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది క్లిఫోర్డ్ హాస్పిటల్. మళ్ళీ ఆ రోడ్ వరకు కూడా, మళ్ళీ అక్కడ ఎండ్ రోడ్ వరకు చూపిస్తాను నేను. చూడండి ఇదంతా కూడా హాస్పిటలే. డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ బిల్డింగ్స్, అసలు A to Z. మీకు దీంట్లో ఏ ట్రీట్మెంట్ లేదు అని చెప్పలేము. ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ట్రీట్మెంట్ కూడా ఉందన్నమాట దీంట్లో ఇంకా. సో చూసుకోండి మొత్తం అన్నీ A to Z పెట్టాడు. ఇది ప్రైవేట్ హాస్పిటల్ అండి, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు. మళ్ళీ ఇది ఇక్కడ స్టాప్లు కనపడుతున్నాయి చూసారా, ఇవన్నీ వచ్చేసి లోకల్లో తిరుగుతున్న బస్సెస్. నేను చెప్పాను కదా ఇందాక అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆ బస్సెస్కి స్టాప్స్ అనమాట. సో ప్రతి ప్లేస్లోనూ చిన్న చిన్న స్టాప్ ఉంటుంది. ఆ స్టాప్లో ఆ నెంబర్ బల బస్సు ఆగి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. సో ఇది కూడా హాస్పిటలే. ఇది కూడా హాస్పిటల్ కిందే లెక్క వస్తుంది. కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటారు. చూడండి ఇది కమ్యూనిటీ హెల్త్ సర్వీస్ స్టేషన్ అనమాట. ఇదేంటంటే చిన్న చిన్న పిల్లలకి వ్యాక్సినేషన్స్, చిన్నపిల్లలను చూస్తానికి ఇది గవర్నమెంట్కి సంబంధించింది అనమాట. ఇది ఎందుకంటే గవర్నమెంట్లో కొంచెం వ్యాక్సినేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వరు అనమాట. గవర్నమెంటే స్ట్రైట్గా అది హ్యాండిల్ చేస్తుంది. సో దానివల్ల వాళ్ళకి సంబంధించిన సర్వీస్ సెంటర్ ఇది. ఇది ఎదరకు వచ్చేపాటికి మనం ఇప్పుడు రైట్కి తిరిగితేనేమో మెయిన్ రోడ్ వచ్చేస్తాం కూసేపట్లో, లెఫ్ట్కి తిరిగితేనేమో ఇంకా లోపలికి వెళ్తాం అనమాట ఇప్పుడు మనం. సో చూడండి ఇక్కడ ఇప్పుడు లోపలికి లెఫ్ట్కి వెళ్తున్నాను నేను మళ్ళీ. సో ఈ సైడ్స్ కనబడతాయి అన్నీ కూడా చిన్న చిన్న షాప్స్ అనమాట. ఫ్రూట్ షాప్స్ కానీ, చిన్న రెస్టారెంట్స్ కానీ, అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి.
ఇదిగోండి మొత్తం అవి చిన్న చిన్న రెస్టారెంట్లు ఇవన్నీ అసలు చూడండి ఎలా ఉన్నాయో చిన్న చిన్నగా 20-30 RMBలో కూడా ఫుడ్ దొరుకుద్ది అనమాట ఇక్కడ. చూడండి అక్కడ చూడండి ఇప్పుడు కింద ఇదంతా కూడా చిన్న చిన్న షాప్స్ ప్లస్ వచ్చేసి వెట్ మార్కెట్ అంటారు కదా, మన వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి కదా ఆ మార్కెట్ అనమాట. ఇక్కడ కూడా బిల్డింగ్స్ ఉన్నాయి కొన్ని. ఇది కూడా క్లిఫార్డే సీ ఫుడ్. ఇది కూడా చూడండి బైకులు అసలు ఎన్నో వస్తున్నాయో. ఇదంతా బైక్ పార్కింగే. దీంట్లో నుంచే వచ్చిన వాళ్ళే వీళ్ళు ఇప్పుడు బైక్లో నుంచి బయటికి. ఇది వచ్చేసి వీటికి డిఫరెంట్ పేర్లు ఉంటాయండి. ఎందుకంటే మనం అనుకోవచ్చు వీళ్ళు ఎట్లా పిలుస్తారు, ఎట్లా అడ్రస్ ట్రేస్ చేస్తారు అనుకోవచ్చు. కానీ ఇది క్లిఫార్డ్ ల్యాండ్ మార్క్ అని ఉంది కదా దీనికి. ఇట్లానే ప్రతిదానికి ఒక్కొక్క నేమ్ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ నేమ్, చైనీస్ నేమ్ రెండు ఉంటాయి ఇక్కడ. మనం ఇందాక అక్కడ ఎంట్రన్స్లో బ్యాంకులు చూసుకున్నాం కదా మెయిన్ ఎంట్రన్స్లో. మళ్ళీ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్లో ఇక్కడ కూడా మళ్ళీ అన్ని బ్యాంకులు ఉన్నాయి ఇక్కడ. చూడండి మొత్తం అన్ని బ్యాంకులు ఇవన్నీ మళ్ళీ ఐసిబిసి, జిఆర్సి. అసలు మీకు ఇక్కడ చైనాలో ఉన్న ప్రతి బ్యాంకు ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటుంది మీకు. ప్లస్ ఇది వచ్చేసి ఇక్కడ లోపలికి వెళ్తే కనుక ఇది మెయింటెనెన్స్ ఆఫీస్ అనమాట. మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ ఆఫీస్ మొత్తం అంతా ఎక్కడి నుంచే జరుగుతాయి. అంత మేనేజ్మెంట్ ఏదైనా సరే. చూడండి ఎడ్యుకేషన్, క్లిఫార్డ్ ఎడ్యుకేషన్ అని రాస్తుంది కదా. ఇది వచ్చేసి కిండర్ గార్డెన్. దీనికి ఆపోజిట్లో ఉన్నదే యాక్చువల్గా చీకటి పడిపోయిన క్లోజ్ చేసేసారు. ఇదేంటంటే మనం ఇప్పుడు ఇల్లు అద్దెకి తీసుకుంటే ఇక్కడ ట్యాక్స్ కట్టాలన్నమాట. సో ఆ ట్యాక్స్ కట్టే ప్లేసును ఫారినర్స్ ఎవరు వచ్చినా సరే చైనాలోకి 48 అవర్స్కు లోపే వచ్చి రిజిస్టర్ చేయించుకోవాలి. ఆ రిజిస్టర్ చేసుకునే ప్లేస్ అనమాట ఇది. ఇక్కడే ఇచ్చేసాడు క్లిఫార్డ్. ఇది కమ్యూనిటీలోనే ఇచ్చేసాడు అనమాట. ఇంకా ఇటు వెళ్తే ఇంకా ఉంటుందండి. ఇంకా ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూడండి కార్ వాషింగ్ కానీ ఛార్జింగ్ కానీ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కానీ కార్లకి రిపేర్లు కానీ కార్ రిపేర్ కానీ. మీరు ఫస్ట్ లేకపోతే కనుక ఓకే కార్డు చూపించాల్సిన అవసరం ఉండదు. కానీ మ్యాక్సిమం ఇట్లా టైంలో అడగడం. అదే మనం సింగిల్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా కార్డు అడుగుతారు. అదే ఇప్పుడు మనం వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాం కాబట్టి నో ప్రాబ్లం. సో గబుక్కుని బ్రేక్ కొట్టేసిందామా, అందుకే నేను ఒక్క చేతితో పట్టుకుని తిరుగుతున్నాను కాబట్టి గబుక్కుని నేను కూడా ఆపాల్సి వచ్చింది. క్లిఫార్డ్ లోపలికి వచ్చాం అనమాట. ఇక ఎంట్రన్స్ అయిన తర్వాత అసలు రోడ్స్ చూసారంటే మీరు ఎన్ని సంవత్సరాల నాటి ప్లానింగ్ చూడండి ఒకసారి. 1991లో స్టార్ట్ చేశారు. 30 సంవత్సరాల క్రితమే ఇంత పెద్ద ప్లానింగ్ చేసి ఇంత పెద్ద రోడ్లు కట్టారు. నేను కొంతమందిని అడిగాను ఏంటంటే ఇప్పుడు సైడ్స్ కార్స్ చూస్తున్నారు కదా మీరు, అవి అంతా అసలు 2006, 8, 10 ఆ టైంలో అసలు కార్స్ పెట్టేవాళ్ళు కదండి. అప్పుడు కార్స్ తక్కువ ఉండేయంట. అప్పుడు ఎక్కువ కార్లు లేవు కదా చాలామందికి. తర్వాత రాను కార్లు ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు ఇట్లా సైడ్స్ని పార్కింగ్ చేసేసారంట. లేకపోతే అసలు ఈ రోడ్డు చాలా పెద్దదే. చూడండి అసలు అప్పట్లోనే అంత పెద్ద డిజైన్ చేశారు రోడ్లను వీళ్ళు. దానివల్ల అసలు వీళ్ళకి ఎంత బెనిఫిట్ అయిందంటే చూడండి ఇప్పుడు ఆ కార్ను పార్క్ చేస్తానికి ఈజీగా ఉంది ఇప్పుడు వీళ్ళకి. లేకపోతే ఇక్కడ అసలు బండి వెళ్తానికి కూడా దారి ఉండేది కాదు. ఇది ఒక పెద్ద రౌండానా అనమాట. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది యాక్చువల్గా. అది ఈవినింగ్ 5:30కి ఆ టైంలో వేస్తారు. భలే ఉంటుంది అసలు అది వాటర్ ఫాల్. ఇప్పుడు ఈ కమ్యూనిటీ చాలా పెద్దది కదా. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది చూసారా, అది వచ్చేసి సూపర్ మార్కెట్ అనమాట. చిన్న సూపర్ మార్కెట్. వెజిటేబుల్స్ కానీ చిన్న చిన్న ఐటమ్స్ కానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట లోపల. ఎందుకంటే మనం ఇంత చూసిన పెద్ద మార్కెట్కి అంత దూరం వెళ్ళి రాలేరు కదా కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చిన్న చిన్న సూపర్ మార్కెట్స్లో కొనేసుకుంటారనమాట. ఒక రోజుకి 2 రోజులకి సంబంధించింది. అసలు ఈ రోడ్డు అయితే చూడండి ఎలా ఉంటుందో అసలు. ఇది మెయిన్ రోడ్ కాదు, ఇది కమ్యూనిటీలో ఒక రోడ్ అనమాట. ఆ పక్కన కారు పార్క్ చేశారు, ఈ పక్కన కార్లు పార్క్ చేశారు. ఒకవేళ అది లేకపోతే చూడండి ఎన్ని లైన్లు ఉండేదో. ఆల్మోస్ట్ 4 లైన్స్ రోడ్ అయి ఉంటుంది ఇది, ఒకవేళ ఆ కార్లు కనుక పార్క్ చేయకుండా ఉంటే. ఇదిగోండి ఇది ఫ్రీ బస్ అనమాట. ఇది ఒక లైన్ ఫ్రీ బస్సు. ఇది లైన్ నెంబర్ 3 అనమాట. లైన్ నెంబర్ 3 అనేది ఏంటంటే వీళ్ళు కోడింగ్ అనమాట. లోపల ఒక్కొక్క రూట్కి ఒక్కొక్క బస్సు నెంబర్ పెట్టేశారనమాట. 4 నెంబర్ ఉంటుంది ఇక్కడ బస్సు. కమ్యూనిటీ అతనికి చాలా సెంటిమెంట్ ఎక్కువ, అందుకే నెంబర్ 4 ఉండదన్నమాట ఇక్కడ. చూడండి ఒక్కోసారి కార్ పార్కింగ్లు ఏం చేస్తారంటే వీళ్ళు నైట్ 10కి 12కి వస్తారు. పార్కింగ్ చేస్తానికి స్పేస్ లేకపోతే ఇదిగో ఇట్లా పక్కన రోడ్డు పక్కన పార్క్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం చేస్తారంటే వీళ్ళు పొద్దున్నే సెక్యూరిటీ వాళ్ళు వచ్చి స్టిక్కర్లు అంటించేస్తారు వాటి పైన, మీరు ఇక్కడ పార్క్ చేయకూడదు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అంత మించి ఫైన్లు కానీ అలాంటివి కానీ ఏం పడవు అనమాట ఇక్కడ.
స్పీడ్ బ్రేకర్ల మట్టికి పెద్ద పెద్ద పెట్టారు. ఇక్కడికి వచ్చి ఆగుద్ది అనమాట ఆ బస్సు. ఇక్కడతో స్టాప్, అది లాస్ట్ స్టాప్. దానికి ఒక 5 minutes ఇక్కడ వెయిట్ చేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోద్ది. ఇదిగోండి ఇప్పుడు అవి కనపడుతున్నాయి చూసారా ఫ్రంట్లో బిల్డింగ్స్. అవి వచ్చేసి గత 15 సంవత్సరాల క్రితం నాటి కట్టినాయి అనమాట. అవి ఆల్మోస్ట్ దాంట్లోనే ఆ బిల్డింగ్లోనే 15th బిల్డింగ్లో నేను ఉండేది. ఇక్కడ బండి పార్క్ చేస్తానికి దీనికి డెసిగ్నేటెడ్ ప్లేసెస్ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకూడదు ఈ బైక్స్ని. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తే వాళ్ళు తీసుకోలేరు కదా, ఎవరికి అందుబాటులో ఉండవు కాబట్టి వీళ్ళకి ఇక్కడ పార్క్ చేస్తారు. చూడండి, ఇది అక్కడ పార్క్ చేస్తాం మనం. ఆల్మోస్ట్ నేను వచ్చేసి 4.41 కిలోమీటర్లు తిరిగాను. 21 నిమిషాలు తిరిగాను నేను ఆల్మోస్ట్. ఫైనల్గా ఎంత తీసుకుంటుందో చూద్దాం. అది మొత్తం అయిపోయింది. నా దగ్గర ఆల్మోస్ట్ 3.15 తీసుకుంది. 4.43 కిలోమీటర్లు 20 నిమిషాలు తిరిగి వచ్చాను. చూడండి ఎట్లా తిరిగి వచ్చాను అని చెప్పి రూట్ కూడా చూపించేస్తాను అనమాట. దీంట్లో ఎట్లా తిరిగి వచ్చాను చూసారా. ఇది ఇప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చేసాను అనమాట నేను. మొత్తం 16 బ్లాక్స్ ఉంటాయి. 14 ఉండదు, 4 ఉండదు. మనం ఇందాక చూసిన సూపర్ మార్కెట్లు అన్ని చోట్ల ఉండవు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సూపర్ మార్కెట్లు పెడతారనమాట. హలో సూపర్ మార్కెట్. దీంట్లో అన్ని ఐటమ్స్ ఉంటాయి. సో అన్ని ఐటమ్స్ మనం వచ్చేసి కొనుక్కోవచ్చు. చిన్న చిన్న ఐటమ్స్ ఎక్కువ కూడా దొరుకుతాయి, కానీ బెస్ట్ ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట వీటిల్లో. ఇది ఇక్కడ చూసారు కదా, ఒక మిషన్ లాగా ఉంది. ఇదేంటంటే ఒక ప్రింటింగ్ మిషన్ అనమాట. సపోజ్ నేను దాంట్లో ఏమన్నా ప్రింటింగ్ ఇస్తే ఈజీగా నేను వచ్చేసి ప్రింటింగ్ తీసేసుకోవచ్చు. అది ఎట్లా చేయొచ్చు అంటే ఆపరేషను, సపోజ్ వీచార్ట్లోకి వెళ్ళి వీచార్ట్లో స్కాన్ చేస్తే ప్రింటింగ్ ఆప్షన్ వస్తుంది. ప్రింటింగ్ కొడితే ఇది ఎట్లా తెలుసు అనుకోమంటే నేను ఒకరి దగ్గర నేర్చుకున్నాను. నేను అప్లికేషన్ ప్రింటింగ్ ఇస్తున్నా, చూడండి ఇది ఎలా ఉందో. సో అట్లా అప్లోడ్ అయిపోయి ఇట్లా అడుగుద్ది అనమాట. ఎక్స్ట్రా నెక్స్ట్ ఆ ప్రింటింగ్ ఇస్తానికి మనకు 4 RMB తీసుకుంటుంది. అంటే ఆల్మోస్ట్ 48 రూపాయలు తీసుకుంటుంది మనకి. సో డబ్బులు కట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ ప్రింటింగ్ అవుద్ది అనమాట. ఇక చూడండి ఇక్కడ లైట్ వచ్చింది కింద. సో ప్రింట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి మిషన్లో ఈ కమ్యూనిటీలో చాలా ప్లేసుల్లో ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రింటింగ్ ఎక్కడికైనా పరిగెత్తాలంటే ఇప్పుడు 4-5 కిలోమీటర్లు పరిగెత్తాలి ఏమైనా ప్రింటింగ్ తీయాలంటే, కష్టం కదా. సో అలాంటప్పుడు ఇలాంటి ఆప్షన్స్ ఉంటే చాలా ఈజీ అనమాట. కానీ కొంచెం రేట్ ఎక్కువ. 4 పేజీలకి 4 RMB తీసుకున్నాడు. అంటే ఒక్కొక్క పేజీకి 1 RMB, ఒక్కొక్క పేజీకి 12 రూపాయలు తీసుకున్నాడు వీడు ఇక్కడ. మరి ఇండియాలో ఎంతో తెలియదు. ఇండియాలో ఒకసారి మీరు కమెంట్స్ చేయండి ఎంతోనో. సో అదంతా ప్రింటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా ఒక మెసేజ్ వచ్చేస్తుంది. ఒకసారి నేను చూసుకున్నానండి, నాకు చెప్పారు ఇట్లా మెసేజ్ వస్తే అయిపోయినట్టేనని. తర్వాత మరి దీన్ని ఓపెన్ చేసి పేపర్లు తీసేసుకుంటామే, అయిపోయింది ప్రింటింగ్. ఇక్కడ నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి ఈ లేక్ అనమాట ఫ్రంట్లో. అది రేపు పొద్దున్నే చూపిస్తాను మీకు లేక్ నేను ఎలా ఉందో. నైట్ చూడండి ఎలా ఉందో అసలు లైట్లతో. ఇదంతా లైట్లు అనమాట ఇదంతా ఇక్కడ. సో అందరూ కూడా ఈ దీంట్లో వాకింగ్, రన్నింగ్, జాగింగ్లు అన్నీ చేస్తారనమాట. డ్రోన్ షాట్ కూడా పెడతాను చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో. చూడండి ఇప్పుడు నైట్ వ్యూ ఎలా ఉందో. సో ఈ రైట్ రౌండ్ ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్లు ఎంత వస్తుందంట రైట్ రౌండ్. సో నేను ఇంకొక వీడియో తీస్తాను, నా హోమ్ టూర్ తీస్తాను నేను మీకు. ఇంట్లో ఎలా ఉంది ఏంటి, అసలు బ్లాక్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాను మీకు నేను. మార్నింగ్ అందరికీ. సో సెకండ్ డే అనమాట. మా అపార్ట్మెంట్ కమ్యూనిటీలో ఉన్నాను, మీకు చూపిస్తాను ఇక్కడ ఎలా యాక్టివిటీస్ జరుగుతాయో. చూడండి ఇక్కడ ఇలాంటి ఒక డ్యాన్స్ ఇక్కడ పొద్దున్నే రిబ్బన్ పట్టుకుని వాళ్ళు అటు ఇటు తిప్పుతున్నారు ఆ మ్యూజిక్కి తగ్గట్టు. ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. నిహా, గుడ్ మార్నింగ్. దీన్ని టై చీ అంటారనమాట. చూడండి ఎంత స్లో మూమెంట్ వస్తుందో, చాలా బాగుంది చూస్తానికి. ఈ మామగారు అసలు ఎంత వయసు ఉంటుందో చెప్పండి మీరు కమెంట్ సెక్షన్లో.
చూడండి ఎలా చేస్తున్నారు వీళ్ళు. చాలా స్లో మూమెంట్ అసలు వెళ్తే. కాళ్ళు మూమెంట్ చూసారు ఎట్లా ఉంది అసలు, చేతులు మూమెంట్లు కానీ కాళ్ళు కానీ. ఈయన కొంచెం ప్రొఫెషనల్గా ఉన్నట్టున్నారు, చాలా ఫాస్ట్గా మూమెంట్ వస్తుంది దీనిది. మిగతా వాళ్ళందరూ ఇంకా స్లోగా చేస్తున్నారు. నేను చూడండి అలా చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ జాగింగ్ చేసేవాళ్ళు కానీ వాకింగ్ చేసేవాళ్ళు కానీ ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. ఇక చిన్న పాపలో బాబులో ఆడుకునే ప్లేస్ అన్నమాట ఇది. గార్డెన్ పక్కనే ఉంటుంది. ప్లస్ ఇదిగోండి బ్యూటిఫుల్ లేక్ అనమాట ఇది. మీకు పైనుంచి చూస్తే ఇంకా క్లారిటీ కనపడుతుంది. నేను డ్రోన్ వీడియోస్ చూపిస్తాను. నైట్ మనం అక్కడ ఉన్నాం. సో చూడండి ఎలా ఉందో లేక్ ఇది. చూడండి వీళ్ళు ఎలా చేస్తున్నారు అసలు, బాగా చేస్తున్నారు మూమెంట్ వీళ్ళు. చూడండి ఎలా చేస్తుందో. ఆ మ్యూజిక్ తగ్గట్టు తిప్పుతున్నారు కరెక్ట్గా. ఈ కమ్యూనిటీలో గ్రీనరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. మీరు చెట్లు చూసారంటే ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయి. ప్లస్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 40 నుంచి 50% వరకు గ్రీనరీ రేట్ ఉంటుంది దీంట్లో, ఎందుకంటే అన్ని చెట్లు ఉన్నాయి అనమాట. ప్లస్ మీకు రాత్రి కనిపించలేదు, ఇది ఫార్మసీ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ. ఇక్కడ ఇంకో స్కూల్ ఉంది. ఈ స్కూల్ వెనకాల ఇంకో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ, KFC. మనం ఇప్పుడు లోపల ఉన్నాం కదా, లోపల నుంచి బయటికి వెళ్ళాలంటే బస్సెస్ ఎక్కి వెళ్ళొచ్చు. కానీ బస్సులో వచ్చేసి మనం ఏవి కార్డు చూపించాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఎక్కివచ్చు అనమాట. సో కమ్యూనిటీ లోపల ఉన్నంత వరకు అసలు కార్డు చూపించాల్సిన అవసరంలా. చూడండి కార్ పార్కింగ్ అసలు అంతా ఫుల్ అనమాట. చూడండి ఆ కార్ అసలు ఎక్స్ట్రా అక్కడ పార్క్ చేయకూడదు, కానీ పార్క్ చేశారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే స్టిక్కర్లు అంటిస్తారు. ఇప్పుడు దీని వెనకాల స్టిక్కర్ ఒకటి చూసారా, ఇక్కడ పార్క్ చేయకూడదు కదా, ఇది వెళ్ళే దారి. చూడండి అతను ఇటు రావాలనుకుంటున్నాడు, ఇప్పుడు వెళ్ళలేడు అతను. సో వీళ్ళందరూ కూడా స్టిక్కర్లు అంటించండి చూసారు అట్లకి. అవి అంటే ఏంటంటే ఇక్కడ పార్క్ చేయకూడదు ఈ ఏరియాలో, కానీ వాళ్ళకి ఎక్కడ దొరక్క పార్క్ చేసేస్తారనమాట. ఏమంటే రాత్రి మనం పెట్టిన మోటార్ బైక్ ప్లేస్ అనమాట ఇది. సో ఈ ఏరియా అంతా మోటార్ బైకులు పార్కింగ్ ఏరియానే ఇదంతా కూడా. అదిగోండి ఇప్పుడు అతను ఉన్నాడు కదా సెక్యూరిటీ వచ్చి ఆ నెంబర్ని నోట్ చేసి ఆ నెంబర్ని కంప్లైంట్ దాంట్లో పెడతాడు అనమాట. ప్లస్ స్టిక్కర్ అంటించాడు ఆల్రెడీ. సో ఎందుకంటే ఇక్కడ పార్క్ చేయకూడదని చెప్పి. ఈ స్ట్రైట్ రోడ్ వెళ్ళిపోతేనమాట మనకి, మనం నిన్న చూసాం కదా గేట్ నెంబర్ 2, ఆ గేట్ దగ్గరికి వెళ్తాం అనమాట. సో ఇక్కడ వ్యూ అయితే చూడండి ఎలా ఉందో అసలు. రోడ్ సిమెంట్ రోడ్లే. నేను బైక్ తీసుకుంటున్నా కదా, ఆ బైక్ మీకు ఆ యాప్ పేరు, ఆ మినీ ప్రోగ్రామ్. యాక్చువల్గా ఆ బైక్ తీసుకునేది మినీ ప్రోగ్రామ్ అనమాట, వీచాట్లో ఉంటుంది. దాని పేరు మీకు ఇస్తాను స్క్రీన్ మీద, చైనీస్ పేరు. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఎవరన్నా చైనీస్ పీపుల్ ఉంటేనే అది పనిచేస్తుంది, వాళ్ళ ఐడి పెట్టాలన్నమాట. సో దాంట్లో మ్యాప్లోనే ఉంటుంది అనమాట బైక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం ఎక్కడెక్కడ పార్క్ చేయొచ్చు, ఆ లొకేషన్స్లోనే పార్క్ చేయాలి.
అది అక్కడ లొకేషన్లో పార్క్ చేస్తేనే అది యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే మీరు వేరే ప్లేస్కి వెళ్ళండి అని చెప్పి మనకు వేరే రూట్ చూపిస్తుంది అనమాట అది. చూడండి, ఇది కొత్త బిల్డింగ్స్ కదా, నేను చూసాం 4-5 years అవుతుందని చెప్పా కదా. సో దానికి కూడా వాళ్ళు మెట్రో కనెక్షన్ ఇక్కడి నుంచే ఇచ్చేస్తున్నారు డైరెక్ట్గా, నేను కిందకి వెళ్ళిపోతుంది అండర్ గ్రౌండ్. సో వీళ్ళ ప్లానింగ్కి చెప్పుకోవాలి, అసలు ఎంత ప్లానింగ్ చేస్తారంటే వీళ్ళు, అసలు మామూలు ప్లానింగ్ కాదు. మెట్రోకి, షాపింగ్ మాల్కి, ఇళ్ళకి అన్నిటికి కనెక్షన్ ఇచ్చేస్తారు కింద నుంచి అన్నీ కూడా. చూడండి, చిన్నపిల్లలు ఆడుకునే ప్లేస్ అనమాట ఇది, ఫ్లవర్స్ షేప్లో ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ప్రస్తుతానికైతే ఈ క్లిఫోర్డ్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు నేను రీసెర్చ్ చేసిన ప్రకారం 2nd largest కమ్యూనిటీ చైనాలోనో కానీ ఏషియాలో కానీ. ఫస్ట్ బీజింగ్ అనమాట. చూడండి, ఇంకా ప్లేస్ ఉంది, ఈ పక్కనంత ప్లేస్ ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. నాకు తెలిసి ఇంకొక 10-15 సంవత్సరాలకి ఇది కూడా ఫుల్గా ఇది చేసేస్తారు. చూడండి, సెక్యూరిటీస్ అయితే అసలు ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీ ఉంటారండి. అసలు సెక్యూరిటీ లేని ప్లేస్ ఉండదు ఇక్కడ, అంతమంది ఉంటారు సెక్యూరిటీ. చూడండి, మరి 2 లక్షల నుంచి 2,50,000 మంది జనాభా అంటే మామూలు కాదు కదా. చూడండి, ఇది భలే ఉంది షేపు, యాపిల్ షేపు, యాపిల్ కట్ చేసినట్టు, ప్లస్ దాంట్లో హోల్స్ ఉన్నాయి అనమాట. చూడండి ఎలా ఉంది, ఇది బాగుంది కదా. నిన్న నేను చూపించా కదా బస్సులు అన్నీ ఆగుతాయి అని చెప్పి లోపలికి వెళ్తానికి, అదే అనమాట. అక్కడ రాసుని చూసారా, క్లిఫోర్డ్ ట్రాఫిక్ సెంటర్ అని చెప్పి ఇది. సో ఈ బస్సెస్ అన్నీ లోపలికి వెళ్తున్నాయి అనమాట ఇక్కడ. సో ఇక్కడే దీని కింద మెట్రో స్టాప్ కూడా ఉంది. నీకు మెట్రో స్టాప్ చూపిస్తాను మీకు నేను. సో మొత్తం కనెక్టివిటీ, అసలు మీరు ఏ మూల నుంచి ఏ మూలకైనా కనెక్టివిటీ చేసేస్తారు ఈజీగా. మంచి స్పీడ్లో ఉన్నాడు కార్ డ్రైవర్, ఎక్కడికి వెళ్తున్నాడో కానీ. ఈ అమ్మాయి దడుచుకుంది ఒకసారి, బైక్ అమ్మాయి. ఏమంటే ఆల్రెడీ అక్కడ పీకేసేస్తున్నారు. అంతకుముందు అంతా నార్మల్గా ఒక రేక్ లాగా ఉండేది అడ్డం పెట్టి, ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు. నాకు తెలిసి ఏదో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు అనుకుంటా. ట్రాఫిక్ సెంటర్ అని ఉంది కదా, దాని లోపలికి వచ్చాను నేను. లోపలికి వచ్చిన తర్వాత కిందకి వెళ్తావు. చూడండి, మెట్రో సింబల్స్ ఉన్నాయి కదా, మెట్రో సింబల్ ఫాలో అయితే వెళ్ళిపోవడమే. ఇక్కడ మెక్డొనాల్డ్ కూడా ఉంది ఈ సైడ్న. రాసం చూసారా, బస్ స్టేషను క్లిఫోర్డ్ బస్. ప్లస్ ఇది వచ్చేసి మినీసో, ఇది ఒక చిన్న సూపర్ స్టోరు. చూడండి, అసలు లోపల ఇంటీరియర్ వీరు అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. వీళ్ళు డెకరేషన్ చేసేదంతా మొత్తం ఏ రా మెటీరియల్స్ అయినా వీళ్ళకి ఇక్కడే దొరుకుతాయి కదా. సో ఈజీ వీళ్ళకి మొత్తం చేస్తాం. వాల్స్కి చూడండి ఎట్లా వేసాడు, వాల్స్లో లైట్లు పెట్టేసి దానికి డిఫరెంట్గా వస్తుంది అనమాట లైటింగ్, మ్యూజిక్ని బట్టి కూడా. ఈవెన్ ఆ పోల్స్కి కూడా కిందకి ఆల్మోస్ట్ B2, మన ఫస్ట్ ఫ్లోర్ నుంచి 2 ఫ్లోర్లు కింద దిగామన్నమాట. మెట్రో ఉంది ఇక్కడ, ఒక సర్వీస్ సెంటర్ అని పెట్టారు. సో చూడండి వ్యూ ఎలా ఉందో. ప్లానింగ్ చేసేటప్పుడే ఈ కమ్యూనిటీ ప్లస్ మెట్రో వాళ్ళతో వర్క్ చేసి దీన్ని కనెక్టివిటీని చాలా బాగా పెట్టేస్తారనమాట. అసలు మీరు మెట్రో నుంచి బయటకు వస్తమే అసలు తడవకుండా బయటకు వచ్చేయచ్చు, అంత ఇదిగా ప్లాన్ చేస్తారు వీళ్ళు. చూడండి ఇది ఎట్లా ఉందో, ఒక చిన్న ట్రీ లాగా వెళ్తుంది. ఇదిగోండి, ఇప్పుడు నేనున్న ప్లేసు, నేను ఇందాక మీకు నా 5 బిల్డింగ్లు చూపించా, కొత్తగా కట్టారన్నా కదా, దాని నమూనా అనమాట ఇది. ఇక్కడ మొత్తం క్లిఫోర్డ్ గ్రూప్ అని మీకు పిక్చర్ కనపడితే ఉంటుంది. ట్రాఫిక్ సెంటర్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇది ఇప్పుడు మనం దీని కింద ఉన్నాం అనమాట మెట్రో. ఇది మెయిన్ రోడ్ ఇదంతా. చూడండి అసలు ఎట్లా చేశారో. అక్కడ మధ్యలో స్విమ్మింగ్ పూలు, పిల్లలు ఆడుకునేది అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ పైన. ఇక్కడి నుంచి అయితే సింపుల్గా అన్నీ క్లియర్గా కనపడుతున్నాయి. ఇవ్వండి, ఇది మెట్రో ఎంట్రన్స్ అనమాట. ఇక లైన్ నెంబర్ 22. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం.